భద్రాచలం పుణ్యక్షేత్రం రామనామస్మరణతో మారుమోగుతోంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసం భద్రాచలంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. విద్యుత్ కాంతులతో శ్రీరామ దివ్యక్షేత్రం విరాజిల్లుతోంది. ఉత్సవాలు తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రి బాట పట్టారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెప్పోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. రేపు ఉదయం నిర్వహించే ముక్కోటి క్రతువు పైన మరింత సమాచారం భద్రాచలం నుంచి మా ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ అందిస్తారు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ కమలాకాంత తైలోక్య మంగళం కురు అంటూ బ్రహ్మ మహేశ్వర అష్టదిక్పాలకులు ముక్కోటి దేవతలు కిన్నెర కింపురుషులు మొత్తం కూడా రేపు తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో దక్షిణాయన కాలము సూర్య సంక్రమణం జరిగే వేళ్లలో మహావిష్ణువు వైకుంఠములు స్వామి రాక కోసం చూసాం, మీ దర్శన భాగ్యం కోసం వచ్చాం, మొత్తం మీరు మీ ఉపదేశిస్తే ముల్లోకాలను పాలించే అధిపతులుగా మీ ఆజ్ఞ కోసం వచ్చావని చెప్పని మహావిష్ణువుని వీళ్ళంతా వేడుకుంటే అంటే ముల్లోకాలు కూడా కళ్ళు తెచ్చే అందరూ నిద్రలేశారు. స్వామి కమలాకాంత తైలోక్యం మంగళం కురు అంటే ఈ ప్రపంచము జగత్తుని పరిపాలించే మీరు ఈ ముల్లోకాలను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా మీ కార్యక్రమాలను మీ ఉపదేశాలని వినటానికి వచ్చాము, మేలుకోవయ్యా అని చెప్పని మహావిష్ణువుని వైకుంఠంలో వీళ్ళంతా ప్రస్తుతిస్తారు. ఈ పుణ్యకాల సమయం అంటే దక్షిణాయనంలో సూర్యుడు సంక్రమించే వేళ ప్రయాణించే వేళ జరిగే కాలం ఏదైతే ఉందో అత్యంత శ్రేష్టమైనది, అత్యంత పుణ్యకాలం అని చెప్పని పురాణాలు చెప్తున్నాయి. స్థల పురాణము, బ్రహ్మాండ పురాణము. అందుకు అనుగుణంగానే అంటే రామచంద్రుడు నడయాడిన ఈ భద్రాచల దివ్యక్షేత్రంలో ఈ ముక్కోటి పర్వదినాన్ని కనుల పండుగ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయటము, ఆ వేద పండితుల పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పూర్తిగా ఈ క్రతువుని కల్లారా గాంచేందుకు పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు మొత్తం కూడా భద్రాచల దివ్యక్షేత్రాన్ని చేరుకుంటారు. మనం చూస్తున్నాం మహిళలు మొత్తం కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు భారీగా వచ్చారు. దాదాపు 200 పైకి భక్తులు భద్రాచల దివ్యక్షేత్రంలో పరుగులు పెడుతున్నాయి. ఇది మూలా స్టేడియం, ఇక్కడే కళ్యాణ క్రతువు కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా సీతారామచంద్రుడితో పాటు పరివారం మొత్తం కూడా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని సందర్భించుకొని ఈ పుణ్యక్షేత్రాలు అంటే వైష్ణవాలయాలు శ్రీరంగం, సింహాచలం, అది యాదగిరి బిట్ట, ఇటు భద్రాచల దివ్యక్షేత్రం మొత్తం కూడా ముస్తాపైంది. విద్యుత్ దీపాలంకరణతో కళ్ళు మిరుపెట్టుకుని భక్తులు పూర్తిగా ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. సర్వంగా సుందరంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ మిథులా స్టేడియంలోనే సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాలు కమనీయంగా రమణీయంగా కొనసాగుతాయి. అయితే అందుకు తగ్గట్టుగానే ఈ ముక్కోటి ఏకాదశికి ముందు రోజు గోదావరి నదీ తీరంలో స్వామివారు సీతా మహాలక్ష్మి అలాగే భర్త శత్రుఘ్నులు హనుమంతుడితో నౌకా విహారం చేశారు. ఈ కార్యక్రమాన్ని కూడా వేద పండితులు అధికారులు మొత్తం కూడా పూర్తిగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచల దివ్యక్షేత్రంలో ఇదే వేదిక మీద ఇక్కడే ఇక్కడ వేద పండితులు స్వామివారికి స్వాగతం పలికి వేదమంత్రోచ్చరణ క్రతువు నిర్వహించిన తర్వాత ఈ క్రతువుని తిలకించడానికి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు మొత్తం కూడా వేయించేస్తారు. తెల్లవారుజామున 4:35 ప్రాంతానికి ప్రారంభమయ్యే ముక్కోటి ఏకాదశి ఈ క్రతువుని నిర్వహించడానికి ముఖ్యంగా శ్రీరంగం నుంచి కూడా వేద పండితులు ప్రత్యేకంగా వస్తారు. ఎందుకంటే ఈ ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహించే ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఇది ప్రామాణికంగా అంటే శ్రీరంగం అలాగే భద్రాచలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ రామచంద్రుడు వారు కొలువు ఉన్న ఈ దివ్యక్షేత్రం అంటే ఈ రోజు నాడు అంటే చెంకు చక్ర ధనుర్ధారిగా ఈ రామచంద్రుడు వైకుంఠంలో దర్శనమివ్వన్న నేపథ్యంలో ముక్కోటి దేవతలతో పాటు విష్ణు అదే బ్రహ్మ మహేశ్వర కిన్నెర కింపురుషులు అందరూ కూడా ముల్లోకాల అధిపతులకు కూడా ఉపదేశం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ ముక్కోటి పర్వదినం ప్రశస్తమైనదిగా బ్రహ్మపురాణము స్థల పురాణం చెబుతుంది. భద్రాచలం నుంచి కెమెరా పర్సన్ రవికుమార్తో ఆవుల శ్రీనివాస్, CVR న్యూస్ ఖమ్మం.